విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నేత సీతంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ అందించేస్తున్నా మన ప్రీతం ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సారథి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే మన కార్పొరేటర్ నిత్యం సేవా కార్యక్రమంలో మునిగి తెలిగే మా విల్లూరి భాస్కర్ రావు గారు ఆయన ఆటో డ్రైవర్లకి మరియు ఈ వార్డులో ఉన్న పేద మహిళలకు వస్త్రదానం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నన్ను మా 29వ వార్డు కార్పొరేటర్ గారిని, 31వ వార్డు కార్పొరేటర్ విపిన్ జైన్ గారిని, మరి ఇక్కడ లోకల్ కార్యకర్తల్ని విల్లూరి భాస్కర్ గారు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది కూడా దానికి ఎక్స్టెన్షన్గా ఈ పుట్టినరోజున అంగరంగ వైభవంగా జరపదలిచి ఈ యొక్క వస్త్ర ఆటో డ్రైవర్లకు చొక్కాలు దానం. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు చొక్కాలు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే కేసులు రాస్తున్నారు కాకి షర్ట్ లేకపోతే నియమ నిబంధనల ప్రకారం. దాన్ని పురస్కరించుకుని వారికి కూడా చేయడం జరిగింది. సో నన్ను కూడా విల్లూరి భాస్కర్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు తాలూకా ప్రజలకు, మరి కార్పొరేటర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అంబరాండ్ అంటే సంబరాలతో ప్రతి ఒక్క వార్డులోనూ కూడా ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకనంటే ఆయన పేద ప్రజలు ప్రేమించారు కాబట్టి. ఎందుకంటే పేద ప్రజలకు ఏం చేసినా సరే, చేమంత చేసినా సరే కొండంత వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఈ బడుగు బలహీన వర్గాలు, అటువంటి బడుగు బలహీన వర్గాలకి కొండంత సాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాష్ట్రంలోని, ఏ దేశంలోని కూడా చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రభుత్వాలు, సంక్షేమ పథకాలను పెట్టి సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంటో చవి చూపించడం జరుగుతుంది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఈరోజు ఈ యొక్క అంబరాండ్ అంటే సంబరంతో ఈరోజు 52వ జన్మదినం వేడుకలు వాళ్ళకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారు, అలాగే మా సహచర సోదరుడు 29వ వార్డు కార్పొరేటర్ శ్రీ ఉర్కుట్ నారాయణ గారు, అలాగే 31వ వార్డు కార్పొరేటర్ శ్రీ బిపిన్ కుమార్ జైన్ గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారందరి చేతుల మీదుగా ఈరోజు బడుగు బలహీన వర్గాలైన పేద మహిళా సోదరిమణులందరికీ చీరలు పంపిణీ, అలాగే ఆటో సోదరులందరికీ కూడా ఈరోజు యూనిఫామ్స్ పంపిణీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదినం పురస్కరించి కేక్ కటింగ్ చేసి ఈరోజు సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలు ఇస్తేనే, కోట్లు ఇస్తేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తే ఇష్టం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలుచుకోవాలని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో, ఈ విశాఖ దక్షిణ ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమం రూపంలో ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే కార్పొరేటర్లు అందరం కూడా మేమందరం కూడా యూనిట్గా ఉండడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ 2019లో కానివ్వండి, 14లో కానివ్వండి వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గంలో అకౌంట్ తెరవలేదు. ఈ రోజున వైఎస్ఆర్సీపీకి 24లో వైఎస్ఆర్సీపీ అకౌంట్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 24లో అకౌంట్ తెరిచే అభ్యర్థి కోసం ఈరోజు అకౌంట్ తెరిచే అభ్యర్థి కావాలని యూనిట్గా కష్టపడి పనిచేస్తున్నాం. కార్పొరేటర్లు అందరూ కూడా యూనిట్గా ఉండి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 24లో అకౌంట్ తెరిచే అభ్యర్థి కోసం మేము అందరూ కూడా ఆహ్వానిస్తులు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. అలాగే 24లో వైఎస్ఆర్సీపీ జెండా రెప్రపలాడించడం యూనిట్గా ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా ఖాయం అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.